వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుండి వెలువడే బూడిదతో కూడిన వ్యర్థాలను గోదావరిలో వదలడం వల్ల ఈ ప్రాంత ప్రజలు అనేక అగచాట్లు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆ యొక్క వాటర్ను మిషన్ భగీరథ ద్వారా తాగిన ప్రజలకి లంగ్స్కి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉన్నాయి. లంగ్స్ దెబ్బతిని లివర్ కిడ్నీలు డ్యామేజ్ అయ్యి కొంతమంది చనిపోతూ ఉన్నారు. రోగాలు ఏంటో కూడా అర్థం కాని స్థితిలో డాక్టర్లు కూడా ఆ రోగాలు చెప్పలేని పరిస్థితి, టెస్టులు కూడా దొరకని పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గోదావరిపై ఆధారపడి బతికే ఏదైతే జాలర్లు ఉన్నారో ఆ చేపలు చనిపోవడం వల్ల ఆ జీవనాధారం కూడా కోల్పోయి రోడ్డు పడ్డ పరిస్థితి ఈ రోజున జరుగుతూ ఉంది. ఆ వాటర్ తాగిన పశువులు కూడా ఈరోజు అంతుచిక్కని వ్యాధులతో చనిపోతూ ఉన్నాయి, వాపులు వచ్చి. గతంలో 2-3 సంవత్సరాల క్రితం కూడా మేము మా పార్టీ వైపు నుంచి ఎంఓఎఫ్ కంప్లైంట్ చేస్తే వారు ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి ఇంకోసారి రిపీట్ అయితే ప్లాంట్ని ఆపుతామని చెప్పడం జరిగింది. అయినా అధికారులు తీరు ఈ రోజుకి మార్చుకోవడం లేదు. ఇప్పటికి కూడా యాష్పాండ్ నుండి 2 రోజులకి 3 రోజులకి ఒకసారి పెద్ద ఎత్తున అర్ధరాత్రి పూట వదలడం, ఉదయం పూట బంద్ చేయడం, దానివల్ల ఈ బూడిదంతా గోదావరిలో చేరడం వల్ల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో సాంబాయిగూడెం ప్రాంతంలో పొగాకు ఇతర అపరాలు మన పెసర మినుము లాంటి అపరాలు వేసి ఈ యొక్క వాటర్ మొత్తం కూడా ముంపుకు గురి కావడం వల్ల ఆ బూడిద వల్ల ఆ పంటలు ఎటు కాకుండా పోయి ఇప్పటికి కూడా రైతులు దానిపై కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెంటనే స్పందించి ఈ యొక్క పీటీపీఎస్ అధికారులపై చర్యలు తీసుకుని ఈ యొక్క యాసిడ్ గోదావరిలో కలవకుండా ఈ ప్రాంత ప్రజలను ఈ యొక్క పొల్యూషన్ బారిన పడకుండా కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాం. నా పేరు సాంబశివరావు, మాది మనుగూరు మండలం, సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా ఇక్కడ నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో 2014లో నూతన రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా భద్రాద్రి పవర్ ప్లాంట్, కొత్త పవర్ ప్లాంట్ని ప్రాంత ప్రజలకి గిఫ్ట్గా నేను తీసుకొస్తానని చెప్పి కల్వకుంట్ల తారక రామారావు గారు తండ్రి కేసీఆర్ గారు తీసుకొచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడ ఈ ఎంతో ప్రతిష్టాత్మక తీసుకొచ్చిన పవర్ ప్లాంటు ఈ ప్రాంత ప్రజలకు శాపంగా ఇప్పుడు మారిన పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం. వేల ఎకరాల భూములు తీసుకున్నా ఉన్నారు, ప్రభుత్వ భూములు తీసుకున్నారు. కానీ ఇక్కడ ప్లాంటు సబ్ క్రిటికల్ పేరుతోటి క్రిటికల్ ప్లాంట్ తీసుకొస్తున్నామని చెప్పి సబ్ క్రిటికల్ తీసుకొచ్చారు. దీనివల్ల యాసు, బూడిద ఇదంతా కూడా బయటికి వదులుతూ ఉన్నారు. వదిలిన ఆ బూడిద ఏదైతుందో మొత్తం లేచిపోయి ఇళ్లలో పడతా ఉంది. అదేవిధంగా యాసును గోదావరి జలాలకు వదులుతూ ఉన్నారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉన్న అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఈ యాస్ ప్లాంట్ మొత్తాన్ని గాలికి వదిలేశారు. ఆ గాలిలో కలిసి గాలి మొత్తం కూడా ప్రజల మీద పడతా ఉంది. అదే నీటిలో కలిసిన యాసు వాటర్ జలాల పేరుతోటి గోదావరి వాటర్ జలాలు ఇప్పుడు మిషన్ భగీరథ తోటి ప్రజలు నీళ్ళు తాగుతున్నారు. దాంట్లో కలచడం వల్ల ఇవి తాగుతున్నారు. లెన్స్, దగ్గు, అదేవిధంగా ఆయాసం, అదేవిధంగా ఊపిరితిత్తుల రోగాలు కూడా ఈ ప్రాంత ప్రజలకు వస్తూ ఉంది. ఇంకా చెప్పాల్సి వస్తే ఎయిర్ పొల్యూషన్ కూడా వచ్చింది. ఎయిర్ మొత్తం కూడా 25-26 సంవత్సరాలు దాటిన పిల్లలకు మొత్తం కూడా ఎయిర్ రాలిపోతూ ఉంది. దీని ప్రాంత ప్రజల సమస్యలని ప్రభుత్వం అధ్యయనం చేయాలి, బీటీపీఎస్ ప్లాంట్ అధికారులు అధ్యయనం చేయాలి. దీన్ని అవసరమైతే సబ్ క్రిటికల్ని తీసేసి అదేవిధంగా సూపర్ క్రిటికల్ ప్లాంట్గా దీన్ని అప్డేట్ చేసుకొని ఈ ప్రాంత ప్రజలకి ఈ సమస్యల నుంచి బయటికి తీసుకురావాలి. లేదు అని అంటే ఎన్నో సమస్యలు ఎదురయ్యే పరిస్థితుంది. కాంట్రాక్టర్ల కక్కుర్తి, అంటే కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఎటువంటి నిబంధనలు లేకుండా కూడా ఆ ప్లాంట్లు నడుపుతూ ఉన్నారు. దీన్ని అధికారులు కళ్ళు మూసుకొని స్వచ్ఛం చూసినట్టు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా యాస్ ప్లాంట్లో సిస్టమ్ లేదు. అదేవిధంగా కిందకు వదిలే యాస్లో కూడా మిగిలింది గోదావరిలో పంపిస్తూ ఉన్నారు. ఇది ఎంత అన్యాయం. ఈ ప్రాంత ప్రజల సమస్యల్ని స్పందించాలని చెప్పి లేకోకుంటే ఖచ్చితంగా మా పార్టీ ఆధ్వర్యంలో కానీ మేము కూడా హైకోర్టుని అదేవిధంగా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం. ఈ ప్రాంత ప్రజల సమస్యల మీద ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సిరిగిడి కోదండ. మా మత్స్యకారులో ఒక 40-50 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాం సార్. 40 సంవత్సరాల కాడ నుంచి కూడా. అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఏ ఇబ్బందులు కలగలేదు. ఎప్పుడైతే పవర్ బ్యాటరీ కట్టి బీటీపీఎస్ నీరు మాకు వాటర్లో కలిసిపోయి మా చేపలన్నీ కూడా చనిపోయి మా వెళ్ళి కాసి 2 కేజీలు 3 కేజీల కంటే ఎక్కువ పడతలేదు. మా పిల్లలతో బతకడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మీ ప్రభుత్వం వారు మా గురించి చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించి బాధ్యత మీరు చేయాలా. మా నీళ్ళై తాగుతుంటే మా పిల్లలకి జ్వరాలు, రోగాలు, ఏటేటి గొంతు నొప్పులు ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. ఒంటికి కూడా దురదలు వస్తున్నాయి. ఆ నీళ్ళు కూడా స్నానం చేయడానికి కూడా పనిచేయట్లేదు. మీరు మాత్రం మీ ప్రభుత్వం ద్వారా తీసుకొని మా పిల్లలకి మా అందరికీ కూడా రక్షణ కల్పించి బాధ్యత మీరు చెయ్యాలా. అది మా కోరుకుంటున్నాం మీ ప్రభుత్వానికి. గొర్రెలు కూడా మేక పిల్లలు కూడా నీళ్ళు తాగి
చాలా కూడా చనిపోతున్నాయి బాబు. ఆ రైతులకి కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. మీరు దాని గురించి కూడా మీరు చర్యలు తీసుకొని మా అందరికీ కూడా రక్షణ కల్పించినట్టు చేయాలి. మీరు అది మనం కోరుకుంటున్నాం మీ ప్రభుత్వానికి. మధుసూదన్ రెడ్డి నా పేరు, సిపిఐఎంఎల్ ప్రజాపంత మనుగూరు డివిజన్ కార్యదర్శి. మనుగూరు పిడపాక సరిహద్దులో నిర్మించినటువంటి బీటీపీఎస్ భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, దానికి సంబంధించినటువంటి బూడిద చెరువు, ఆ బూడిద చెరువులో ఉన్నటువంటి ఈ వాటరు నేరుగా కొంత గోదావరిలోకి వదిలిపెట్టడం వల్ల నైట్ ఆ గోదావరిలో ఉన్నటువంటి మత్స్య సంపద మొత్తం కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రధానంగా ఏంటంటే దాని పరివాహక ప్రాంతాలలో మిషన్ భగీరథ బోర్లు వేశారు. దాన్ని మొత్తం వాళ్ళు గ్రామాలకు వాటర్ సప్లై, తాగునీటి సౌకర్యం కూడా కల్పించడానికి కోసం చేశారు. ఈ బూడిద చెరువు దాంట్లో బూడిద వాటర్ దాంట్లో పోవటం వల్ల ఈ వాటర్ కూడా కలుషితమై ఇవాళ ఈ తాగినటువంటి ప్రజలకు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, అనారోగ్యం పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి దీన్ని తక్షణమే ఆ బూడిద చెరువు బూడిద వాటర్ దాంట్లో కలవకుండా చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా చెప్పినా కూడా తిరిగి మళ్ళీ అదే సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికైనా దాన్ని ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళంతా కూడా దాని మీద దృష్టి పెట్టి బూడిద వాటర్ గోదావరిలో కలవకుండా చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము అవసరమైతే ఆందోళన కూడా నిర్వహిస్తామని. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.